బ్రో హాయ్ బ్రో. హాయ్ అన్న. హరిహర వీరమల్లు సినిమా నుంచి ప్రోమో సాంగ్ రావడం జరిగింది, కొల్లగొట్టింద్రు అని. సో మరి ఆ సాంగ్ అంటే ప్రోమో విన్న తర్వాత మీకు ఎట్లా అనిపించింది? బాగుంది, కాకపోతే ముందు సాంగ్ బాగుండే. ఏది మాట వినాలి గురుడా సాంగ్ బాగుండే. కాకపోతే ఇది కొద్దిగా ఇచ్చిండ్రు అంతే, కొద్దిగా అనిపడలే. మొత్తం సాంగ్ రిలీజ్ అయితే బాగుంటుంది. ఈ సాంగ్ గిట్ట బాగుంది చాలా. కాకపోతే ప్రజల్లోకి అందరికీ కనెక్ట్ అయిన సాంగ్ అంటే ఫస్ట్ సాంగ్ అది బాగుండే. సో మాట వినాలి గురుడా సాంగ్ బాగుంది. లుక్స్ పరంగా కావచ్చు, ఆయన కరెక్ట్ పరంగా రీసెంట్ గా మనకు అది పొట్టు వచ్చిందని సంథింగ్ ట్రోలింగ్ చేశారు కదా, లుక్స్ ఎట్లా అనిపించింది? చాలా బాగుంది. ఈ లుక్స్ లో ఇంకా అద్భుతంగా ఉన్నాడు. అది వేసుకొని టవల్ వేసుకొని వచ్చిండు, చాలా బాగుంది. ఈ సాంగ్ అంటే చాలా బాగుంది. ఫుల్ సాంగ్ రిలీజ్ అయితే మామూలుగా ఉండదు, వేరే లెవెల్గా ఉంటుంది. సో అది అంటే ఇప్పటి వరకు చూసిన లుక్స్ అన్నిటి పరంగా చాలా డిఫరెన్స్ గా అనిపిస్తుంది. Yes, అవును. మరి ఎట్లా ఉండబోతుంది అనుకుంటారు మీ ఎక్స్పెక్టేషన్స్? ఈ సాంగ్ అయితే వేరే లెవెల్గా ఉంటుంది. సో ఇద్దరు వచ్చిండ్రు ఇందులో, అనసూయ ఇంకొక ఆమె. వీళ్ళు చాలా అద్భుతంగా డ్యాన్స్ చేసినట్లు చూపించిండ్రు. ఇంకా పవన్ కళ్యాణ్ అన్న నెక్స్ట్ లెవెల్ ఎంట్రీ ఇచ్చిండు. ఆ ఎంట్రీ అద్భుతంగా ఉంది. ఆ డ్రెస్సింగ్ కానీ ఆ ఎంట్రీ కానీ సూపర్ ఉంది. నాకైతే ఆ ఒక్క సాంగ్ బాగా కనెక్ట్ అయింది, ముందు సాంగ్. సో అది అంటే మరి సినిమా ఎట్లుంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు మార్చి 28కి సినిమా వస్తుందని అంటున్నారు. ఆల్మోస్ట్ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి? వీరమల్లు చెప్పిన మాట వినాల్సిందే. మాట వినాలి గురుడా అంటే మాట వినాల్సిందే. పవన్ కళ్యాణ్ అని అందరికి చెప్తాడు, అందరు మాట వినాల్సిందే. గురుడా అందరికి గురువు. సో అది. సార్ నమస్తే సార్. నమస్తే సార్. సో మనం ఎప్పటి నుంచో కూడా వెయిట్ చేస్తున్నాం హరిహర వీరమల్లు సినిమా గురించి. సో ఈ రోజు మాత్రం ఒక ప్రోమో సాంగ్ రావడం జరిగింది సినిమా నుంచి. సో అందులో లుక్స్ అంతా చూస్తే అందరూ మెస్మరైజ్ అవుతున్నారు. మీకు ఎట్లా అనిపించింది? బాక్స్ ఆఫీస్ బద్దలైపోయి జగన్మోహన్ రెడ్డి గుండె జారిపోయేలా ఉంది ఆ సాంగ్. ఎందుకంటే ఎంత ఎనర్జీగా ఉందంటే సాంగ్, బూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. మా సాంగ్ గురించి ఆలోచిస్తేనే పూర్తి సాంగ్ ఎందుకు రిలీజ్ చేయలేదురా బాబు అనే ఆలోచనలో ఉన్నాం. పూర్తి సాంగ్ వచ్చే బదుకి జగన్మోహన్ రెడ్డి గుండె ఆగిపోతుంది. చెప్పండి. మామూలుగా లేదండి, చాలా ఆయన స్టైలే వేరు కదా. ఆయన స్టైలే వేరు. ఆ సినిమా సెన్సేషనల్ హిట్. అంటే ఆయన జస్ట్ ఒక ఫోటో కనిపిస్తేనే చూడాలని చాలా మంది వెయిట్ చేస్తారు. మరి రీసెంట్ గా అది పొట్ట సంథింగ్ అని కొంతమంది ట్రోల్ చేస్తారు. మరి వాళ్ళందరికీ ఇది ఒక చెంపపేట అనుకోవచ్చా? ఇప్పుడు పంచకట్టు కిందకి గడితే పొట్టు ఎవరికైనా మానవుడు కనపడుతుంది, మనిషి కానివాడు కనపడదు. వాస్తవంగా మీరు అందరూ చెప్పండి, పంచకట్టు మన బొడ్డు కింద కడితే పంచకట్టు గురించి తెలిసినోడు తెలుస్తుంది. ఎవరికైనా పొట్ట అలాగే కనిపిస్తుంది. 6 ప్యాక్ ఉన్నవాడికి కూడా అలాగే కనిపిస్తుంది. తెలియక సన్నాసులు ఏదో ట్రోల్ చేస్తూ ఉంటారు, అంతే తప్ప అదేం కాదు. ఇప్పుడు ఈ సాంగ్ చూసి గుండె బద్దలైపోయి ఉంటుంది వాళ్ళందరికీ ఖచ్చితంగా. ఎవడాడు ఏంటి పవన్ కళ్యాణ్ బాయ్కట్ట? ఈ అమ్మ పవర్లో లేనప్పుడే వీళ్ళు ఏం చేయలేకపోయారు, ఈవేళ పవర్లో ఉన్నాడు బాయ్కట్ట. అవునా? ఏమో నిజాయితీ చచ్చిపోయిందమ్మా ఆయనలో. నీతి నిజాయితీ పోయి ఏమంటారు, ఒక నీచుల్లాగా తయారవుతున్నాం. మరి చంద్రబాబు నాయుడు ఉద్యోగం ఇవ్వలేదు, దాని గురించి పవన్ కళ్యాణ్ పడి ఎడితే ఏం బాగుంటుంది? ఎవరు ఉద్యోగం ఎందుకు బీక్కుంటాడు? ఆయనకి మరి ముఖ్యమంత్రి పదవి ఏమో చంద్రబాబు నాయుడుకి ఇచ్చాడు పవన్ కళ్యాణ్, పీక్కోవడం ఏంది? వాళ్ళు కలిశారు కాబట్టి. సో పవన్ కళ్యాణ్ అసలు తెర మీద చూడాలని ఎప్పటి నుంచో కూడా వెయిట్ చేస్తున్నాము. హరిహర వీరమల్లు సినిమా నుంచి ఒక ప్రోమో సాంగ్ రావడం జరిగింది, కొల్లగొట్టింద్రు. సో అందులో అనసూయ ఉంది, మంగ్లీ గారి వాయిస్. సో అసలు ఇది వింటే మీకు ఎట్లా అనిపించింది? చాలా ఆఫ్టర్ గ్యాప్ ఆయన పాలిటిక్స్లో దిగిపోయారు. సో ఇప్పుడు ప్రజెంట్ పవన్ కళ్యాణ్ సినిమా అందరూ వెయిటింగ్, ఫ్యాన్స్ అందరం మెగాస్టార్ ఫ్యాన్స్. సో ఆయన నెక్స్ట్ మంత్ రిలీజింగ్ మార్చ్ 28కి. సో జనాలు ఆయన సినిమా కోసం అందరూ వెయిట్ చేస్తున్నాం. ఆయన సాంగ్స్ కూడా ఆయనే పాడబడ్డారు ఆ సినిమాలో, చాలా హ్యాపీగా ఉంది. సో మంగ్లీ కూడా బాగా పడింది. అక్కడ ఆయన మీసం కట్టు కానీ పంచకట్టు ఈ లుక్ లో చూస్తే మీకు ఎట్లా అనిపించింది? చాలా బాగుంది, వెరైటీగా ఉంది లుక్. ఆ కాస్ట్యూమ్ కూడా చాలా డిజైన్ మంచిగా ఉంది. సో ఆయన ఆఫ్టర్ చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ ఆయన సినిమా మీద ఎంట్రీ చూస్తున్నాం. సో ఇంకా వెయిటింగ్, ఇంకా ఫ్యాన్సే కదా, తట్టుకోలేకపోతున్నాం, ఇంకా వెయిటింగ్ స్క్రీన్ మీద. అయితే నిన్న మొన్నటి వరకు కొంతమంది పవన్ కళ్యాణ్ కి పొట్టు వచ్చింది, ఇంకా ఆయనకు అవసరమైన విధంగా కొంతమంది ట్రోల్ చేశారు. అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు ఈ లుక్స్ చూసిన తర్వాత? అట్లాంటి వాళ్ళకి లుక్స్ చూసిన తర్వాత ఇంకా వాడే కింద పడిపోతాడు, అట్లుంటుంది. సో అందరూ జై పవర్ స్టార్, జై పవర్ స్టార్, జై పవన్ కళ్యాణ్ అన్న. లవ్ యూ ఆల్. బ్రో హాయ్. బ్రో హాయ్.
పవన్ కళ్యాణ్ ది హరిహర వీరమల్లు సినిమా నుంచి ఒక ప్రోమో సాంగ్ వచ్చింది కొల్లగొట్టిండ్రు అని. అవును చూసాను. అది విన్న తర్వాత మీకు ఎట్లా అనిపించింది? ఇట్స్ అమేజింగ్, చాలా అంటే చాలా బాగుంది. ఇంతవరకు నేను చిన్నప్పటి నుంచి చూసిన మూవీస్లో ఆ మూవీ ఇప్పుడైతే నేను చూడలే. అట్లాంటి సాంగ్ ఫస్ట్ టైం నేను చూడడం. ఫస్ట్ నేను చూసి ఏదో వచ్చిందని చెప్పి నాకు చెప్పినారు, బట్ ఏదో ఉంటుందిలే అని చెప్పి ఫీల్ అయినా. ఒక్కసారి చూసిన తర్వాత బ్లాక్ బస్టర్ అసలు ఇట్లాంటి సాంగ్ అని చెప్పి ఎక్స్పెక్ట్ వచ్చింది. 1 minute అయినా సరే పిచ్ లెవెల్ ఉంది అసలు. అంటే ఆయన మీసం కట్టు కానీ ఆ పంచకట్టు నడుచుకుంటూ వస్తా ఉంటే ఎట్లా అనిపించింది మీకు? ఒక సింహం అసలు అమేజింగ్, అసలు అట్లాంటి సాంగ్ ఎక్స్పెక్ట్ చేయలే. చాలా అంటే చాలా బాగుంది, అంటే చాలా బాగుంది. నిన్న మొన్నటి వరకు కొంతమంది పవన్ కళ్యాణ్ పొట్టు వచ్చింది ఇంకా సినిమాలు అవసరం అన్న విధంగా ట్రోల్ చేశారు. సో ఈ లుక్స్ చూస్తే వాళ్ళందరికీ ఏం చెప్తారు మీరు? అన్న వాళ్ళు ఎన్నానా అంటారు, బట్ తన ఏంటో అని చెప్పి నిరూపించుకున్నాడు. ఇట్స్ చాలా అమేజింగ్, చాలా అంటే చాలా బాగుంది. అట్లాంటి సాంగ్ వస్తుంది అని చెప్పి నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు వచ్చి ఎప్పుడు చూడలేదు కూడా. ఏ మూవీ కానీ ఏదైనా సరే ఏ సాంగ్లో కూడా వచ్చింది 1 minute అయినా సరే బ్లాక్ బస్టర్ ఉంది అసలు. నేను పక్కా చెప్పగలను ఆ మూవీ కూడా బ్లాక్ బస్టర్ ఉంటుంది. థ్యాంక్ యూ. చెప్పండి. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా నుంచి ఒక ప్రోమో సాంగ్ రావడం జరిగింది కొల్లగొట్టిండ్రు అని. సో మరి ఈ సాంగ్ విన్న తర్వాత మీకు ఎట్లా అనిపిస్తుంది? ఈ సాంగ్ విన్న తర్వాత మాకు అంటే ఎంతైనా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కదా, మాకు ఆ సాంగ్ విన్న తర్వాత చాలా మంచిగా ఉంది సాంగ్. అది అంటే ఆడియన్స్ కూడా మంచిగా చూసారు, చాలా మంచిగా అని చెప్పారు. అంటే సినిమా కూడా బాగా మంచిగా ఆడుతుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే కొర మీసం అనే విధంగా లిరిక్స్ వచ్చుకుంటూ ఆయన నడుస్తుంటే ఆ పంచకట్టు ఆయన కటౌట్ చూస్తే ఎట్లా అనిపించింది? ఆ కటౌట్ చూస్తే మంచిగా చాలా మంచిగా అనిపించింది. సూపర్, ఇది మంచిగా ఉంది. తీసిన కెమెరామ్యాన్ కానీ మంచిగా నీట్గా తీసిండు. సినిమా అయితే మంచి పాట కూడా మంచిగా వచ్చింది. సూపర్ సాంగ్, మంచిగా ఆయన లుక్స్ మంగ్లీ వాయిస్ అనసూయ కూడా ఉండడం జరిగింది. సో ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి మీకు? సినిమా అయితే మరి మంచిగా ఉంది. ఎక్స్పెక్ట్ అయితే మంచిగా ఆడియో రిలీజ్ మంచిగా జనాలు వింటారు మంచిగా. వాళ్ళు కూడా ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి ఫ్యాన్స్ కూడా మంచిగా చూస్తున్నారు. అందరు చూస్తున్నారు జనాలు. పవన్ ఫ్యాన్స్ నాకు తెలిసిన అయితే అంటే రాజకీయం అంత కాకుండా మామూలుగా సినిమాలో అయితే బాగా చేయాలి. రెండు బ్యాలెన్స్ అయితే కుదరదు. అంటే వచ్చిండు ఏదో అయిండు, బై లక్లో అయిండు, డిప్యూటీ సీఎంగా అయిండు. కానీ నాకు తెలిసిన మటుకైతే సినిమా ఫీల్డర్ రావాలని అనుకుంటాం ఎక్కువ. అది ఎందుకంటే ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా మళ్ళీ డిసప్పాయింట్ అవుతారు కదా. అట్లా ప్రతి ఇయర్లో ఎన్నో 5-6 సినిమాలు తీసినా కానీ మాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట. ఫ్యాన్స్ తక్కువ. అంటే మొన్నటి వరకు కూడా పవన్ కళ్యాణ్ కి పొట్టు వచ్చిందని ఈ విధంగా కొంతమంది ట్రోల్ చేశారు. సో ఇప్పుడు ఈ సాంగ్ లో లుక్స్ చూసిన తర్వాత అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? నేను చెప్తున్నా ఏంటంటే చాలా మంది పవన్ కళ్యాణ్ అది కొందరు తిట్టుకుంటారు, ఇట్లా వేస్ట్ అది ఇది ఇట్లా రాజకీయంలో వెళ్ళిండని కొందరు మరి ఇట్లా ఏదో అనుకుంటారు చాలామంది. కానీ నాకు తెలిసిన మట్టు అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం సినిమాలో మంచిగా నటిస్తుండు, మంచిగా చేస్తుండు. ఆయనకు మంచి పేరు అయితే నెంబర్ 1 పోస్ట్లో మంచిగా ఉంది. మంచిగా యాక్టింగ్ చేస్తుంది, మంచిగా ఫ్యాన్స్ అయితే ఫుల్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది అనమాట. సో పవన్ కళ్యాణ్ ఒక సినిమా చూడక చాలా ఏళ్ళు గడిచిపోయింది. సో ఒక్కసారైనా కనిపించి చూడాలని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సో మొత్తానికి హరిహర వీరమల సినిమా నుంచి ఒక ప్రోమో సాంగ్ వచ్చింది కొల్లగొట్టిండ్రు అని. సో మీకు ఎట్లా అనిపిస్తుంది అది చూసిన తర్వాత? బాగుందన్న, కొత్తమ్మ అడుగులతో అని ఒక కొద్దిగా బాగా ప్రోమోలో ఉన్నటువంటి ఆ పాట కానీ బాగా చిన్న పాట బాగుందన్న. సో అది ఏంటంటే మన హరిహర వీరమల్లు పండగ సాయాన్ని ఒక రాబిన్ హుడ్ తరహా సినిమా. సో ఆ సినిమా హిట్ కావాలని, సక్సెస్ఫుల్ బ్లాక్ బస్టర్ కావాలని మనసారా కోరుకుంటున్నాను. పాట అయితే బాగుందండి, సూపర్. అంటే అందులో ఆయన అంటే కొరమీసం తిప్పుకుంటా ఆ పంచకట్టుతో వస్తా ఉంటే ఎట్లా అనిపిస్తుంది మీకు చూస్తే? ఒక రియల్ రాబిన్ హుడ్ ఎలా వస్తాడో అలా ఉందన్న. రాబిన్ హుడ్ అంటే ఏంటంటే దొంగతనాలు చేసేవాడు కాదన్న, దాన్ని దోచుకున్న సొమ్మును ప్రజలకు పేదవాళ్ళకు పంచేవాడు రాబిన్ హుడ్. సో ఎక్కడెక్కడ ఇప్పుడు మనం చిరంజీవి సినిమా లంకేశ్వరుడు ఒక సినిమా ఉంది, ఉన్నవాడిని దోచిపెట్టు లేని వానికి పంచిపెట్టు అని ఒక డైలాగ్ ఉంది. సో అట్లనే ఇలాంటి డైలాగులు కూడా దాంట్లో ఉంటాయని నేను కూడా అనుకుంటున్నాను. సో నేనేందంటే ఈ రాబిన్ హుడ్ తరహా సినిమా మన హరిహర వీరమల్లు సక్సెస్ కావాలన్నా. సో బాగుంది ఆ స్టైల్ కానీ, ఆ కోర మీసం తిప్పుకుంటూ పవన్ కళ్యాణ్ రావడం కానీ, అనసూయ ఇంకొకరు ఎవరు దానికి ఐటమ్ సాంగ్ చేయడం అనేది బాగుంది. అంటే నిన్న మొన్నటి వరకు కూడా ఆయనకు పొట్ట వచ్చింది, అసలు అవసరం అనే విధంగా కొంతమంది ట్రోల్ చేశారు కదా. సో అట్లాంటి వాళ్ళకి ఇది ఒక చెంపపెట్టి అనుకోవచ్చు. అవునన్నా, ఇప్పుడు ప్రాక్టీస్ లేకపోతే ఏదైనా సరే